పెండింగ్ డిఏలు బిల్లులు విడుదల చేయాలి. ఉప ముఖ్యమంత్రి భట్టికి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి వినతి. పెండింగ్లో ఉన్న కరువు భత్యం, పెండింగ్లోని వివిధ రకాల బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్సీ అలుగువెల్లి నర్సిరెడ్డి, టీఏన్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు తదితరులు డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్లోని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను నర్సిరెడ్డితో పాటు తదితరులు కలిసి వినతిపత్రం సమర్పించారు. బకాయి ఉన్న 4 డిఏలను విడుదల చేయాలని, పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని కోరారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం 3 వాయిదాల డిఏలను విడుదల చేయలేదని తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన జీపీఎఫ్, టీఎస్జీఎల్ఐ సప్లిమెంటరీ వేతనాలు, సరెండరీ బిల్లులు, గత పీఆర్సీ బకాయిలు, మార్చి నుంచి ఉద్యోగ విరమణ పొందిన వారికి పెన్షనరీ బెనిఫిట్స్ తదితర వేలాది బిల్లులను ట్రెజరీలో ఆమోదం పొందినప్పటికీ సంబంధితుల ఖాతాల్లో జమ కావడం లేదని వివరించారు. 010 పద్ధతి ద్వారా వేతనాలు పొందుతున్న ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తేదీన వేతనాలు ఇస్తున్నారు. కానీ గురుకులాలు, మోడల్ స్కూళ్లు, ఎయిడెడ్, కేజీబీవీ, యూఆర్ఎస్ సిబ్బంది, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మొదటి తేదీన వేతనాలు అందడం లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లో పెండింగ్లో ఉన్న 3 డిఏలు ఇస్తామని, ఉద్యోగులందరికీ నెల మొదటి తేదీన వేతనాలు ఇస్తామని, పెండింగ్ బిల్లుల్ని మంజూరు చేస్తామంటూ మేనిఫెస్టోలో ప్రకటించిందని గుర్తు చేశారు. 10 నెలలు గడిచిన డిఏలు, పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడం వల్ల ఉద్యోగులు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. బకాయి పడిన 4 వాయిదాల డిఏలు తక్షణమే విడుదల చేయాలని, పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.